అర్చన, నువ్వు ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశావు. అంటే ఆంటీ అది ఆ నీలవేణి అంతు చూస్తానని చెప్పి నా కొడుక్కి అదోగతి పట్టిస్తావా? నువ్వు అనుకోకుండా చేసినా అనుకుని చేసినా ఆఖరికి ఆపదలో పడింది నా కొడుకు. అది నీకు అర్థమవుతుందా? ఏంటి కాంచన, అర్చనతో ఉన్న అనుభవం తెగిపోయిందా? మీ అమ్మ అర్చన ముందు అంత ఆవేశం ప్రదర్శిస్తోంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదండి. ప్రేమకి ప్రతిరూపంలో ఇద్దరూ మూతలు కొరుక్కునేవాళ్ళు. ఇప్పుడేంటి ఒకరినొకరు చూసుకొని రగిలిపోతున్నారు? నువ్వు చేసిన ఒక పిచ్చి పని వల్ల నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అసలు అసలు నిన్ను ఇక్కడికిక్కడ చెప్పు తీసుకుని కొట్టాలన్నంత కోపంగా ఉంది. అలా అనకండి ఆంటీ. నా వల్ల ఏ తప్పు జరగలేదు. ఇంకొక్క మాట మాట్లాడినా నిజంగానే నీ పళ్ళు రాలగొడతాను. నేను నీకేమని చెప్పాను? వాడు కారులో నుంచి దిగినప్పుడు దాని యాక్సిడెంట్ జరగాలి అని చెప్పాను. కానీ నువ్వు తారక్ కారులో ఉన్నప్పుడే యాక్సిడెంట్ చేయించావు. దానివల్లే కదీ అనర్థం. అంటే ఆంటీ అది కాదంబరి, అవతల తారక్కి ఏమైందో చూడకుండా ఇక్కడ అర్చనతో నీకేంటి చర్చలు? ఆంటీ అందరూ ఇటే చూస్తున్నారు. అనవసరంగా ఇద్దరం దొరికిపోతాం. మనం తర్వాత మాట్లాడుకుందాం ఆంటీ. నా కొడుక్కేమైనా అవ్వాలి, నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. నా కొడుకు ఏం తప్పు చేశాడని ఆ పైవాడు ఎలాంటి శిక్ష వేశాడు? ఆ అయ్యిందేదో నీలవేణికైనా బావుండేది. కాదంబరి, నోరు మూస్తావా? నీకింత వయసు వచ్చింది గాని ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. మరి ఏం చేయమంటారండి? ఆ నీలవేణి వల్లే ఇదంతా జరిగింది. అది డ్రైవింగ్ నేర్పమని తారక్ని తీసుకెళ్లకపోతే ఈ ప్రమాదం జరిగుండేదే కాదు. బాగుంది కాదంబరి, చాలా బాగుంది. ప్రపంచంలో ఏది జరిగినా ఎలా జరిగినా అది నీలవేణి వల్లే జరిగింది అంటావు. ఏది ఎలా జరిగినా నాకు అనవసరం. నా కొడుకు మాత్రం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం మాత్రం నీలవేణే. దాన్ని నేను అస్సలు క్షమించను. అమ్మా, అసలేమైంది? మా దగ్గర ఏదైనా దాస్తున్నావా? ఏంటి నీకు ప్రతిదీ చెప్పాలా? చెవిలో జోరీగలాగా ఎప్పుడు ఏంటి ఎలా అంటూ నస పెడుతూనే ఉంటావా? చిచ్చి. మా అమ్మ నా మీద కోపడుతుందేంటండి? అలుసుగా దొరికిన వాళ్ళ మీదే ఆవేశం అంతా చూపిస్తూ ఉంటారు. ఇంకా నయం, ఆవేశం అంతా నా మీద చూపించలేదు. అంటే నా మీద చూపించినా పర్వాలేదా? చిచ్చి, ఏం ముగుడో ఏంటో. అమ్మయ్యా, ఆంటీ ఆవేశంలో ఆ ప్రమాదం నేనే చేయించానని చెప్పేయలేదు. థ్యాంక్ గాడ్. అమ్మా నీలవేణి, అయ్యగారు, అయ్యగారు, ఘోరం జరిగిపోయింది అయ్యగారు. ఇప్పుడు తారక్ ఎలా ఉందమ్మా? ఏమో పెద్దయ్య గారు, ఏమీ అర్థం కావడం లేదు. లోపలికి తీసుకెళ్లారు. ఇప్పుడు తారక్ సార్ పరిస్థితి ఎలా ఉందో ఎవరూ చెప్పడం లేదు.